చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని లక్షలాది మంది కార్మికులు రక్తం చిందించి చేసిన పోరాటానికి ప్రతిబింబమే మేడే అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. మేడే పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుం భవన్లో మేడే జెండాను ఎమ్మెల్సీ సత్యం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు రక్తం చిందించారని, ఆ త్యాగాల ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. కొత్త లేబర్ కోడ్లతో పని గంటలు 12కు పెంచడం, సమ్మె హక్కును హరించడం, సామాజిక భద్రతను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం జరుగుతోందని మండిపడ్డారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే ఈ కోడ్లను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, మేడే స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, దోపిడీ లేని సమాజ స్థాపనే మేడే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, సహాయ కార్యదర్శి వీలెనిన్, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, నాయకులు ముళ్ల ముత్యాలు, కోమటిరెడ్డి ప్రత్యుమ్నారెడ్డి, ఎండి యూసుఫ్, ఎస్కే మాదర్, ఏ నందం, ఎన్ఆర్సి రాజు, బాసాని వెంకటయ్య, ఈశ్వర్, దొండకృష్ణ సుజాత, కౌసల్య, పద్మ, విజయ, రజిత, ఏఐటియుసి నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, శ్రామిక వర్గం అంతా కూడా అరుణ పతాకాన్ని ఎగరవేసుకుంటా ఉంది. సరిగ్గా 140 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి పని గంటల తగ్గింపు కోసం ఆనాడు జరిగినటువంటి పోరాటానికి ప్రతిబింబంగా మరి ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాని ఎగరవేసుకుంటున్న సందర్భం. ఆనాడు చికాగో నగరంలో మరి పని గంటల తగ్గింపు కోసం జరిగిన పోరాటాన్ని అణచివేసే భాగంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం 8 మంది కార్మికుల పొట్టన పెట్టుకొని అనేక మంది రక్తంతో చిందినటువంటి రక్తంకెళ్ళి పుట్టినటువంటి తన ఈ యొక్క జెండాని ఇవాళ అనేక పోరాటాలు మరి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నాడు 8 గంటల పని గంటలు కానీ ఈ దేశంలో అనేక కార్మిక ఉద్యమాలు జరిగిన సందర్భం ఉంది. కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలక కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మరి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి మళ్ళీ దేశంలో కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఇవాళ చట్టాలను తీసుకొచ్చి మళ్ళీ పూర్తిగా ఇలా మరి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా కార్మిక చట్టాలు మరి 44 కార్మిక చట్టాలని మార్చి మరి మొత్తం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చి 4 లేబర్ కోడ్ల పేరుతోని ఇవాళ పూర్తిగా 8 గంటల బదులు 12 గంటల వరకు పనిచేసేటువంటి విధానాన్ని మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా నరేంద్ర మోడీ ఇలా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చి పూర్తిగా కార్మిక వర్గాన్ని మరొకసారి ఇలా యజమాన్యాలకు అనుకూలంగా తీసుకొచ్చి చట్టాలు చేయడం జరిగింది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలు సాధిస్తూ ఉంది. మేడేని ఒక స్ఫూర్తిగా, మేడేని ఒక పోరాట దినంగా జరుపుకొని భవిష్యత్తులో కార్మిక ఉద్యమం ఒక స్ఫూర్తిగా నిలబడని కోరుతూ అందరికీ కూడా ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు సిపిఐ నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. మేడే అంటే కార్మికుల దినోత్సవం, మేడే అంటే కార్మికుల సంఘీభావ దినం, మేడే అంటే కార్మికుల వర్గ పోరాట చైతన్య దినం. ఇది మరి ఈ మేడే అనేది ఎందుకు ఏర్పడ్డది అనేది ఆలోచిస్తే దాదాపు మనందరూ తెలుసు, అమెరికా దేశం చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని పిల్లలు, కార్మికులు, పెద్దలు, అందరూ ప్రజలు, శ్రమజీవులు అందరూ కూడా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న నిరంకుశ ప్రభుత్వం జరిపిన కాల్పులలో అక్కడ చిందించిన రక్తం నుండే ఈ ఎర్రజెండా ఏర్పడ్డది, మేడే ఏర్పడ్డది అనేది మనందరికీ తెలుసు. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కార్మిక మేడే నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 141 సంవత్సరాల నుండి మేడే
ఎందుకు పుట్టింది, ఏ విధంగా పోరాటాలు చేసిరు అనే దాని మీద నెమరు వేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పాలకుల మీద, కార్మికుల మీద 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి కార్మికులను నష్టం చేసే పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని ఈ మేడే సందర్భంగా గుర్తు చేస్తూ